హలో అండి. నమస్తే. ఈ వీడియో యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించాలి అన్న వాళ్ళ కోసం మాత్రమే. మీషో గురించి కాదు, ఫ్లిప్‌కార్ట్ గురించి కాదు. ముందే చెప్తున్నాను కాబట్టి యూట్యూబ్‌కి సంబంధించిన వాళ్ళైతే వీడియో చూడండి. తర్వాత పిచ్చి కామెంట్‌లొద్దు. యూట్యూబ్ గురించి చెప్తున్నావు, నేను మీషో గురించి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, ఇలాంటి పిచ్చి కామెంట్లు వద్దండి. నేను ముందే చెప్పేస్తున్నాను. ఈ వీడియో మాత్రం యూట్యూబ్‌లో వీడియోస్ చేసి డబ్బులు తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి, పర్ఫెక్ట్‌గా డబ్బులు కొంచెం సంపాదించుకోవాలి ఆన్‌లైన్ ద్వారా అనుకున్న వాళ్ళకి. ఇది ఏంటి 2 పట్టుకున్నాను కదా! ఏంది అంటే గూగుల్ యాడ్‌సెన్స్ అండి. యూట్యూబ్ నుంచి వచ్చిన గూగుల్ యాడ్‌సెన్స్ పిన్ అన్నమాట. నాది ఒక్క ఛానలే. ప్రెజెంట్ అయితే ఒక్క ఛానల్ ఉంది. మానిటైజేషన్ అయింది. కానీ 2 ఉన్నాయేంటి అని చెప్పేసి మీరు థంబ్‌నెయిల్‌లో కూడా అదే ఇచ్చుంటాను. 2 గూగుల్ యాడ్‌సెన్స్ పిన్ అని చెప్పేసి. ఎందుకొచ్చింది? ఫస్ట్ ఎప్పుడొచ్చింది చెప్తాను. ఇదేమో 20వ తేదీ జూన్ 2023కొచ్చింది. ఇదేమో రీసెంట్‌గా డిసెంబర్‌లో 2024 డిసెంబర్‌కొచ్చింది. దీనికి సంవత్సరంన్నర దాదాపుగా తేడా ఈ పిన్‌కి. చెప్పాను కదా! నా ఛానల్ మానిటైజేషన్ పోయింది చిన్న పొరపాట్లు చేయడం ద్వారా. మానిటైజేషన్ పోయింది. పిన్ వచ్చినా సరే అందులో ఉన్న డబ్బులు కూడా పోయాయి. దాదాపుగా 18,000 అనుకుంటా. 18,000 రూపాయలు ఈ పిన్ వచ్చాక వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు ఈ పిన్ వచ్చేపాటికి మళ్ళీ దానికి ఆ 18,000కి దగ్గరలో ఉన్నాను. దాన్ని దాటిపోతానేమో కూడా తెలీదు. 2 మంత్స్ అవుతుంది నాకు మనీ యూట్యూబ్‌లో యాడ్ అవుతూ ఉంది. 2 మంత్స్ నుంచి యాడ్ అవుతూ ఉంది. దాదాపుగా 50 రోజులు అనుకుంటాను. ప్రతి నెల 7 నుంచి 12వ తారీఖు లోపల మన గూగుల్ యాడ్‌సెన్స్ ఈ పిన్ వచ్చాక మనకు డబ్బులైతే పడిపోతాయి అకౌంట్లోకి, యూట్యూబ్‌లో వీడియోస్ చేసే వాళ్ళకి అని చెప్తున్నాను. మైక్ సరిగ్గా లేదు, అందుకే చెక్ చేసుకున్నాను వాయిస్ వస్తుందో లేదో. 2 ఛానల్స్‌కి 2 పిన్స్ వస్తే నువ్వు ఒకే ఛానల్‌కి అని చెప్తున్నావు, మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నావా అని అనుకోవచ్చు. అలా అనుకోకముందే నేనే చెప్పేస్తాను. ఇది ఒక్క ఛానల్‌కి వచ్చిన పిన్నేనండి. రెండిట్లో కూడా సేమ్ పిన్ ఉంటుంది. చూపిస్తే మీకు రివర్స్‌లో కనిపిస్తుందేమో. చూపించొచ్చో పిన్ చూపించకూడదో కూడా తెలీదు నాకు. ఇది వచ్చేసి 437159 అండి. ఇది కూడా సేమ్ పిన్. 2 పిన్నులు సేమ్ అన్నమాట. అంటే ఒక్క ఛానల్కి వచ్చినవే ఈ 2 కలిపి ఒకటే ఛానల్ అని మిమ్మల్ని నమ్మించడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. 2 పిన్నులు సేమ్ అండి. ఎందుకు 2 పిన్నులు వచ్చాయి అని కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను. యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు చిన్న పొరపాట్లు, కాపీరైట్ క్లెయిమ్ కాదు, స్ట్రైక్ 3 స్ట్రైకులు పడడం వల్ల ఛానల్ అయితే పోయింది, మానిటైజేషన్ పోయింది, అందులో ఉన్న డబ్బులు కూడా పోయాయి. సరే అని చెప్పి ఇప్పుడు అలాంటి పొరపాట్లు చేయకుండగా నేను మాట్లాడుతూ మొన్న నేను చెప్పాను కదా మీషో గురించి. మీషోలో జ్యువెలరీ అప్లోడో ఏదో చేస్తున్నాను. అలా చేసేటప్పుడు వేరు యాడ్లు ఒక 2-3 అలా ప్లే అయింది. 2 సెకండ్లు మాత్రమే ప్లే అయింది. నేను స్కిప్ చేసేసాను, దాన్ని కట్ చేశాను. వీడియో చేసే మొత్తంలో 2 సార్లు వేరే యాడ్ నా మీషో అకౌంట్ ఓపెన్ చేయాలంటే యాడ్ ప్లే అవుతుంది. అలా యాడ్ ప్లే అయ్యేటప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేశాను. దానికి స్ట్రైక్ పడింది. ఒక్క స్ట్రైక్. క్లెయిమ్ పడవచ్చు, స్ట్రైక్ పడకూడదు యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి. ఇంకొక 2 స్ట్రైకులు పడ్డాయంటే ఈసారి ఛానల్ పోతే తిరిగి రాదన్నమాట నాకు. ఆ స్ట్రైక్ని మళ్ళీ మనం అలాంటి యాడ్లు చూపించడం, ఏదో చాలా మిస్టేక్స్ వాళ్ళు లెక్కలోకి తీసుకుంటారు. అలాంటి మిస్టేక్లు చేయకుండా ఇలా ప్లెయిన్గా నార్మల్ వీడియోస్ చేసే వాళ్ళకి స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ ఏమీ పడదు. మళ్ళీ ఇంకొకసారి నా ఛానల్లో అలాంటి పొరపాటు జరిగితే ఛానల్ పోతుంది, ఈసారి తిరిగి రాదు అనుకుంటున్నాను. 2 సార్లో 3 సార్లు అవకాశం ఉంటుంది యూట్యూబ్లో ఛానల్స్ పెట్టి వీడియోస్ చేసే వాళ్ళకి ఈ స్ట్రైక్లు పడ్డంలో. అలాగే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఒక వీడియో నేను పెట్టాను. ఒక వీడియో పెడితే దానికి 8,000 వ్యూస్ వచ్చాయి అంతే. 8,000 వ్యూస్ మాత్రమే వచ్చాయి. దానికి వచ్చేసి $12 డబ్బులు వచ్చాయి. 8,000 వ్యూస్కి $12 రావడం ఏంటో అసలు నేను చూడలేదన్నమాట, దాన్ని గమనించలేదు. ఆ వీడియో పెట్టి కూడా 1 మంత్ అవుతోందేమో. 1 మంత్లోనే ఒక్క వీడియోకి $12 వచ్చాయి. అది అందరికీ అలా జరగదు, నాకు తెలిసి అందరికీ అలా జరగదు. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో ఏమొచ్చింది అంటే 3,000 వ్యూస్కి $1 వచ్చేలాగా వచ్చింది రూలు. పెద్ద వీడియోస్ అయితే
పెద్ద వీడియోసే దాదాపుగా నావన్నీ 12 నిమిషాలు, 13 నిమిషాలు ఉన్న వీడియోసే ఉన్నాయి. కాకపోతే పెద్ద వీడియోసా, చిన్న వీడియోసా అన్నది నేను లెక్కలోకి తీసుకోకుండగా విషయం ఏంటి దాన్ని క్లారిటీగా చెప్పే వరకు వీడియోస్ చేస్తుంటాను. నాకు కూడా సరిగ్గా తెలీదు. అసలు ఆ $12 ఒక్క వీడియోకి ఎందుకొచ్చిందో ఏమో! ఇలా యూట్యూబ్‌లో డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేనొక విషయం చెప్తున్నాను. పొద్దస్తమానం మీషో అని, ఇంకొకటని ఆ ఫోన్ పట్టుకొని అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఏదైనా మీకు తెలిసిన విషయాన్ని మీరు యూట్యూబ్‌లో వీడియో చేసి పోస్ట్ చెయ్యండి. శారీస్ సేల్ చేసేవాళ్ళు లేదా ఏదైనా మీషోలో ఇంకొకటి సేల్ చేస్తూ ఉంటారు కదా మీ ప్రొడక్ట్స్. వాటిని వీడియోలో చూపిస్తూ వీడియో పెట్టండి యూట్యూబ్‌లో. దాని ద్వారా మీ వస్తువులు సేల్ అవుతాయి. అలాగే మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా వస్తాయి. ఇప్పుడు ఇంకొక 10 డేస్ మామూలుగా $100 అయితే యూట్యూబ్‌లో ఇస్తారు కదా! నాది మొన్న యూట్యూబ్‌లో డబ్బులు పడే టైంకి $97 ఉన్నాయి. ఆ టైం కూడా అయిపోయింది కదా! 12వ తారీఖు కూడా అయిపోయింది. పడలేదు. మళ్ళీ యాడ్ అవుతూ ఉన్నాయి. ఈ 12 లోపల నా డబ్బులైతే పడిపోతాయి. ఎంతొస్తాయి అకౌంట్‌లో పడ్డాయి డబ్బులు అన్న విషయం కూడా మీకు చెప్తాను నేను. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటి అంటే యూట్యూబ్ కూడా ఒక డబ్బు సంపాదించే సాధనమే. మీషోలో ఎలా మీరు డబ్బులు సంపాదించాలి అని లాస్ అవుతున్నా, కష్టమవుతున్నా, నష్టమవుతున్నా మీరు తండ్లాడుతున్నారో, తిప్పలు పడుతున్నారో అలాగే యూట్యూబ్‌లో కూడా నాకు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లు చేసే వాళ్ళందరూ కూడా మంచిగా మాట్లాడుతున్నారు. నాకన్నా అంటే నేనేదో గొప్పగా మాట్లాడతానని కాదు. నార్మల్‌గా నేను వీడియోస్ చేస్తున్నాను కదా! నేను మాట్లాడేదానికన్నా ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడుతూ, మంచి గొంతేసుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళందరూ యూట్యూబ్‌లోకి రావచ్చు. వాయిస్ బాగున్నా సరే, ఒక్కొక్కసారి కంటెంట్ నార్మల్‌గా ఉన్నా, వాయిస్ బాగున్నా సరే యూట్యూబర్స్ మన సబ్స్క్రైబర్స్ వినడానికి ఇష్టపడతారు. వాయిస్ బాగుండి కొంచెం మీకేదైనా తెలిసి ఉంటే గనక మీరు యూట్యూబ్ వీడియోస్ చెయ్యండి. యూట్యూబ్ వీడియోస్ చేస్తే అందులో మీషోలో కన్నా డబ్బులు ఎక్కువొస్తాయి. మీరు చేసే వ్యాపారం కన్నా డబ్బులు ఎక్కువొస్తాయి. కెమెరా క్వాలిటీ కొంచెం బావుండాలి. నేను అంతకుముందు చెప్పాను. నాదేం అంత గొప్ప కెమెరా క్వాలిటీ కాదు. వివో మొబైల్ నాది. వివో V27 నేను వాడే మొబైల్. మైక్ మాత్రం చాలా బావుంది. వాయిస్ బానే వస్తుంటుంది. ఇంతకు ముందంతా చాలా బావుండింది మైక్. ఇప్పుడు కొంచెం ఇది పని చేయట్లేదు సరిగ్గా. వాయిస్ మాత్రం క్లారిటీగా మీరు చెప్పే విషయం మంచిదైనప్పుడు మిమ్మల్ని జనాలు బాగా ఆదరిస్తారు. ఈ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించొచ్చు. ఒకసారి పిన్నొచ్చి, ఒకసారి ఉన్న డబ్బులన్నీ ఊడ్చుకెళ్ళిపోయినా సరే నేను ఛానల్‌ని నిర్లక్ష్యం చేయలేదు. ఏదో రకంగా వీడియోస్ చేస్తూ ఉన్నాను. నా ప్లాన్ అంతా ఏమున్నింది అంటే నేను కోళ్ళు, మేకలు ఉన్నప్పుడు దాదాపుగా మంచి వీడియోస్ చేసి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ సరే మధ్యలో ఎందుకులే ఈ వీడియోస్, ఈ శారీస్ గురించి, దాని గురించి అని చెప్పి నేను ఆగాను. కానీ నేను కోళ్ళు, మేకలు రైతు ఎలా ఉంటారో అలా ఉండాలి అని, అలా బతకాలని నాకు ఆశ. ఆ టైంలో అవన్నీ నా దగ్గరకు వచ్చాక అప్పుడు వీడియోస్ చేసి జనాల్లోకి పంపిద్దాం అని చెప్పి ఒక ఆలోచన ఉండేది. అందుకే నేను వీడియోస్ అయితే చాలా వరకు తగ్గించాను. కానీ అనుకోకుండా నేను మీషో గురించి వీడియోస్ చేయడం, ఇదంతా జనాలు ఈ మీషో గురించే వీడియోస్ కోరుకోవడం, దాంతో నేను ఇలా మళ్ళీ మొదలుపెట్టాను. మీషో గురించి వీడియోస్ చేస్తున్నాను. అలాగే చాలామంది అంటున్నారు మీషో గురించి వీడియోస్ చెయ్యాలి ఖచ్చితంగా, వేరే విషయం గురించే నువ్వు వీడియోస్ చేయకూడదు అంటున్నారు కదా! నేను మీషో గురించి మాత్రమే చేయాలి అనుకుని ఈ ఛానల్ పెట్టలేదండి. నేను నాకు తెలిసిన అన్ని విషయాలు కూడా చెప్పాలి అనుకుని ఈ ఛానల్ పెట్టాను. మీషో గురించి మాత్రమే వీడియోస్ రావు. అవసరం అనుకుంటే తప్ప మీషో గురించి వీడియోస్ చెయ్యను. మీషో గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఏమీ ఉండదు. అలాగే ఒక డబ్బులు సంపాదించే సాధనం యూట్యూబ్ అని మీకు చెప్తున్నాను కదా! నేను దానికి మీకు 1% చెప్తే నేను 100% ఆలోచిస్తాను. యూట్యూబ్ ద్వారా కూడా నేను డబ్బు సంపాదించాలి అని. నేను డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు నేను మీషో గురించి మాత్రమే చెప్తే, మీషో గురించి వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది లేరండి మీషోలో వ్యాపారం చేసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని కోట్ల మంది ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రాలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు. మిగతా ఛానల్స్‌కి, మిగతా వీడియోస్‌కి వ్యూస్ బాగానే వస్తుంటాయి కదా! ఒక కేటగిరీ ఉంటుందండి. నేను మీషో గురించి ఎంచుకుంటే నా ఛానల్ ఇలా ఈ స్థాయిలోనే వెళ్తూ ఉంటుంది. నేను వేరే కేటగిరీ ఎంచుకోవాలి. మీషో కాకుండా వేరే కేటగిరీ వీడియోస్ కూడా చెయ్యాలి. దాని ద్వారా యూట్యూబ్‌లో డబ్బులు ఎక్కువ సంపాదించాలి అని కూడా చూస్తున్నాను.
మీరేమో నాకు మీషో గురించే పెట్టాలి వీడియోస్, నేను మీషో గురించే సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఛానల్ని అని అంటున్నారు. నేను మీ గురించి మాత్రమే కాదు ఆలోచించాల్సింది, నా గురించి కూడా ఆలోచించుకోవాలి. నేను మనిషిని, ఫస్ట్ నేను బాగుండాలి, ఆ తర్వాత ఇంకొకరు బాగుండాలి అనుకునే మనిషి జాతికి చెందిన దాన్ని కదా. కాబట్టి నేను మీషో గురించి పెట్టినప్పుడు మీషో గురించి మీకు అవసరమైతే చూడండి. ముందే చెప్తున్నాను కదా, ఇది మీషో గురించి కాదండి అన్నప్పుడు స్కిప్ చేసేయండి. ఇంతే చెప్తున్నాను. ఏదైనా కానివ్వండి, ఏది ఎలాగైనా కానివ్వండి, ఎవరైనా ఏమైనా అనుకోనివ్వండి, మీరు యూట్యూబ్లో వీడియోస్ చెయ్యండి. నేను స్టార్టింగ్లో యూట్యూబ్ని ఎంత లాగా చెయ్యాలి అనుకున్నానంటే, ఈయన సాయి కృష్ణ గారు తెలిసే ఉంటారు మీకు. సాయి కృష్ణ యూట్యూబ్ టెక్ ఛానల్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ టెక్ ఛానల్ గురించి వీడియోస్ చెప్తూ ఉంటారు. ఆయన దగ్గర 3,000 కట్టి ఒక కోర్స్ అనేది తీసుకున్నాను నేను. యూట్యూబ్ గురించి ఏదో టిప్స్ చెప్తున్నారు, ఎలా ఏంటి అని టిప్స్ చెప్తున్నారు. ఆయన ఒక వీడియో చేసి మనకిస్తారు. 1.5 hour 2 hours వీడియో ఉంటుంది ఆయనది. 3,000 కట్టి ఫస్ట్ సాయి కృష్ణ గారు ఒక కోర్స్ని లాంచ్ చేస్తే అందులో జాయిన్ అయిన ఫస్ట్ మెంబర్ని నేను. అది ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన సాయి కృష్ణ గారి పర్సనల్ నెంబర్ ఇస్తారు మనకు. ఆ కోర్సులో జాయిన్ అవుతే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆయన్ని అడగాలి. వాళ్ళు అలాగే ఒక వీడియో పంపిస్తారు మనకు. అందులో యూట్యూబ్ గురించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఎలా అప్లోడ్ చేయాలి, ట్యాగ్స్ ఎలా పెట్టాలి, టైటిల్స్ ఎలా పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. టైటిల్స్, ట్యాగ్స్ కాకుండా ఈ 2 కాకుండా మిగతా అన్నీ కూడా చెప్పారు ఆయన. అలాగా నేను ఫస్ట్ జాయిన్ అయ్యాను ఆయన కోర్స్ పెడితే. ఇప్పుడు దాదాపు చాలామంది చేరిపోయారు ఆయన కోర్సులో. ఇప్పుడు ఆయన్ని నేను ఏ డౌట్లు అడగట్లేదు. ఒక 4 సార్లు 5 సార్లు 3,000 కట్టినందుకు ఒక 4-5 సార్లు మాత్రమే సాయికృష్ణ గారిని డౌట్స్ అడిగాను. ఫస్ట్ డౌట్ ఏం అడిగానంటే, నా మైక్ పని చేయట్లేదు, ఏదైనా తక్కువ బడ్జెట్లో 10,000 లోపు మైక్ చెప్పండి అంటే ఈ మైక్ని చెప్పారు ఆయన. ఇది 6,000 ఏమో పడింది అప్పుడు తీసుకున్న మైక్ ఇది. అలాగే ఈ రాజు ఆళ్ళగడ్డ మీరు వినే ఉంటారు. రాజు ఆళ్ళగడ్డ గారు ఏదో కోర్సు చేస్తాను, చాలామందికి ఆయన యూట్యూబ్లో ఆయన చెప్పిన టిప్స్ ద్వారా చాలామంది వ్యూస్ తెచ్చుకుంటున్నారు, బాగుపడ్డారు, ఛానల్ని గ్రో చేసుకున్నారు అని వింటే మా చెల్లెలంది, అక్క 3,000 ఎలాగో కట్టావు, వీడియోస్ చెయ్యాలి అని సిన్సియర్గా ప్రయత్నిస్తున్నావు కాబట్టి దీంట్లో కూడా చేరు అని మా చెల్లి అంటే, నేను తనతో మాట్లాడి సరే చేద్దాం, మా చెల్లి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నింది అప్పుడు. కానీ అది అలా లేట్ అవుతూనే ఉంది, తను ఛానల్ని పెట్టలేదు. అలాగే 5,000 పెట్టి రాజు ఆళ్ళగడ్డ గారి దగ్గర 5,000 కడితే ఆయన నా వాట్సాప్కి ఒక లింక్ పంపించారు. ఆ లింక్లో ఆయన ఒక 4 వీడియోలోనేమో సేమ్ సాయికృష్ణ గారిలాగే ఒక 4 వీడియోలు మాట్లాడి ఎలా పెట్టాలి ఏం లేదు అన్న డీటెయిల్స్ పంపించారు నాకు. అందులో దాదాపుగా ఒక 2,000 మంది ఏమో జాయిన్ అయ్యారు. రాజు ఆళ్ళగడ్డ గారి దగ్గర 5,000 కట్టేసి జాయిన్ అయిన వాళ్ళు. ఇలా యూట్యూబ్ కోసం చాలా ఖర్చు పెట్టాను నేను. మా ఇంట్లో వాళ్ళకు తెలియదు కానీ యూట్యూబ్ అంటూ దానికోసం చాలా కష్టపడ్డాను. నార్మల్ ఫోన్ వాడితే చాలు అని అనుకున్న నేను ఇప్పటికీ 3 ఫోన్లు అయింది యూట్యూబ్ కోసం కొనబట్టి. ఈ ఫోన్ కూడా చచ్చిపోయింది, ఆఖరి దశలో ఉంది ఫోను. ఇలా యూట్యూబ్ నుంచి ఇంకా డబ్బు రాలేదు కానీ యూట్యూబ్ కోసం చాలా కష్టపడ్డాను. యూట్యూబ్లో మంచి కంటెంట్ పెట్టామంటే మంచిగా వ్యూస్ వస్తాయి, డబ్బులు కూడా బాగా వస్తాయి. లెక్కేసుకోండి, 8,000 వ్యూసో ఎంతో వచ్చింది. దానికి $12 రావడం ఏంటి అసలు? మామూలుగా 3,000 వ్యూస్కి $1 వచ్చే పరిస్థితి ఇది. అంటే ఏ వీడియోకి ఎక్కువ వస్తుంది, ఏ వీడియోకి తక్కువ వస్తుంది అన్నది కూడా నేను తర్వాత చెప్తాను. ఏ వీడియోకి నాకు అంతగా డబ్బులు వచ్చాయి అన్నది కూడా చెప్తాను. మిగతా మిగతా ఒక 70,000 ఏమో పోయింది, 70,000 దాటింది ఒక వీడియో. ఆ వీడియోకి ఏమో ఎన్ని డాలర్లు వచ్చాయంటే $11 ఏమో వచ్చాయి. అలాగే 3,000, 4,000 ఇలా వ్యూస్ పోయిన దానికి $2, $1, $0.50 ఇలా వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తాను. యూట్యూబ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, కామెంట్ చెయ్యండి, నాకు తెలిస్తే చెప్తాను. మీరు అడగడం ద్వారా మీషోలో ఇన్ని విషయాలు ఉంటాయా అని చెప్పి నాకు తెలిసింది. అలాగే యూట్యూబ్లో కూడా ఎన్ని విషయాలు ఉన్నాయో నాకు కూడా తెలుసుకోవాలి అనుంది. మీరు డౌట్లు అడగడం ద్వారా కొన్ని నాకు కూడా తెలియని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. యూట్యూబ్లో వీడియోస్ చేయండి, మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ కంటెంట్ సెలెక్ట్ చేస్తే మంచిగా వ్యూస్ వస్తాయి అన్న విషయం కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పటికీ 3-4 ఛానల్ని నేను రన్ చేశాను, అలా వదిలేశాను. మానిటైజేషన్ దగ్గర ఏదో ఒక ఇబ్బంది రావడం, అలా వదిలేయడం. నేను విద్యను అనే ఛానల్ కూడా బాగా పోయింది ఒక టైంలో. కానీ నా నోటికి అలాగే నా పొట్టలో కొంచెం ప్రాబ్లం వచ్చి దాన్ని ఆపేశాను.
ఇలా ఇంకొకసారేమో కొన్ని కొన్ని సమస్యలు ఇంట్లో వస్తూనే ఉంటాయి కదా, అలాంటి టైంలో యూట్యూబ్లో వీడియోస్ చేయకుండా ఆపినందుకు అలా డెడ్ అయ్యి వ్యూస్ పోకుండగా సరేలే దీంతో వచ్చిన తలకాయ నొప్పి ఎక్కడ అని చెప్పి నా పని నేను చేసుకోవడం ద్వారా యూట్యూబ్ని నిర్లక్ష్యం చేశాను. ఇప్పటి నుంచి యూట్యూబ్ని నిర్లక్ష్యం చేయకూడదు అని అనుకుంటూ ఉన్నాను. రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను. అందుకే మీరు మీషో గురించే కావాలి అంటే పొద్దస్తమానం మిగతా వాళ్ళ గురించి ఆలోచించకూడదు కదా, నా గురించి కూడా నేను కొంచెం ఆలోచించుకోవాలి కదా. కాబట్టి మీకు మంచి అనిపించిన వీడియోస్ కూడా పెడతాను, నాకు మంచి చేసే వీడియోస్ కూడా పెడతాను. మీరు నచ్చితే చూడండి, నచ్చకపోతే నిదానంగా స్కిప్ చేయండి. అక్క వద్దు, నీ వీడియో ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో నాకు వద్దు, నేను ఈ వీడియో చూడాలనుకుంటున్నాను అని మీ మనసులో అనుకొని మీరు నిదానంగా స్కిప్ చేయండి. దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. నేను ఖచ్చితంగా వీడియో పెడితే చూడాలి అన్న రూల్ కూడా ఏమీ లేదు. మీకు పనికి వస్తుందా పనికి రాదా అన్నది థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోతుంది కదా. అలాంటప్పుడు థంబ్నెయిల్ చూసేసి టైటిల్ చూసేసి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఎందుకు నువ్వు వేరే వేరే వీడియోస్ పెడుతున్నావు అని అడిగితే నాకు కొంచెం డల్ అనిపిస్తుంది, బుర్రంతా డల్ అయిపోతుంది. ఏంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారు అని చెప్పి కరెక్ట్గా ఉన్నాను, కరెక్ట్గా వీడియోస్ చేస్తున్నాను. కరెక్ట్గా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు వస్తే కొంచెం బాధ అవుద్ది. కొంచెం ఆలోచించండి కామెంట్ పెట్టేటప్పుడు. మీషో గురించే కాదు, మీకు పనికొచ్చే విషయాల గురించి కూడా వీడియోస్ చేస్తాను. యూట్యూబ్ గురించి ఎక్కువ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యూట్యూబ్లోకి జనాలు రావాలి. యూట్యూబ్లో కష్టపడాల్సిన పనేమీ ఉండదు. నేను కష్టపడ్డంత కష్టం అవసరం లేదు. కోర్సులు తీసుకోవడం, మంచి మంచి ఫోన్లు కొనడం ఇదంతా అవసరం లేదు. మీ దగ్గర ఏ ఫోన్ ఉందో ఆ ఫోన్తో స్టార్ట్ చేయండి. మైక్ మాత్రం కంపల్సరీగా కొనండి. నాలాగా ఇలా గుడ్డిదానిలాగా చీకట్లో కూర్చొని వీడియోస్ చెయ్యకండి. వెళ్తురు ఎక్కడ ఉంటుందో బాగా లైటింగ్ ఉన్న ప్లేస్లో కూర్చొని వీడియో చెయ్యండి. నాకైతే ఎదురుగా అంతా ఇల్లున్నాయి, నేను అక్కడ వీడియోస్ చేయలేను. నేను బయటికి వెళ్ళానంటే ఫోన్ పట్టుకొని అందరూ అటు చూస్తూనే ఉంటారు. ఎవరైనా చూస్తే నాకు మాట్లాడడానికి కష్టం, మాట్లాడలేను. ఇలా నేను ఒక్కదాన్ని కూర్చొని వీడియోస్ అయితే చెయ్యగలను. మీరు యూట్యూబ్ మీద దృష్టి పెట్టండి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆఖరిని అడుగుతున్నాను, మీరు ఆఖరి దాకా చూసారా? చూసుంటే ఒక కామెంట్ చేయండి, అక్క నేను చూశాను అని. అబ్బా, పరమ సంతోషం అవుద్ది నాకు. ఆఖరి దాకా నా వీడియో ఇంతసేపు ఓపికతో చూసారా అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో ఆఖరి దాకా చూసే వాళ్ళందరికీ దండం పెట్టుకుంటాను.